ఈ మరువ అనేది చాలా సువాసనగా ఉందన్నమాట. గంధపత్ర అంటారు. ఆకులు వాసన వస్తాయన్నమాట. దీని యొక్క డోసేజ్ ఎలా అంటే, దీని సమూల రసం 2 తులాల దాకా 2 పూట్ల తీసుకోవాలి. డైరెక్ట్‌గా తాగొచ్చు. చేదుగా ఉంటుంది, కారంగా కూడా ఉంటుంది. దీన్ని తీసి కనుక ఎండబెట్టుకుని చూర్ణంగా వాడుకోవాలంటే ఒక అణా నుంచి 2 అణాలు మెత్తటి చూర్ణం చక్కగా చేసుకుని నీళ్ళతోటి తీసుకుంటే సరిపోతుందండి. ఇది 2 పూట్ల వాడడం వల్ల ఎండు జబ్బు అంటాం కదా, కాల్షియం రోగం అంటాం. మనిషి చిక్కిపోయి సన్నగా అయిపోయి వాళ్ళు బరువు పెరగరు ఏం చేసినా కూడా. అటువంటి వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ మరువం యొక్క కషాయం కానీ, పసరు కానీ, అంటే రసం, నిజ రసం అంటాం మనం. ఎలా అంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టి బాగా నూరుకుని కొట్లో పిండుకుంటే రసం వస్తుంది కదా, ఆ రసం 20 గ్రామ్స్ తాగాలి. ఉదయం 20, సాయంత్రం 20. తాగితే ఏమవుతుందంటే మీకు ఆకలన్నీ పెరిగి, బరువు పెరిగి, ఎవరైతే ఎండు వ్యాధి ఉన్నారో ఆ ఎండు వ్యాధి నుంచి బయటపడి మళ్ళీ శరీరం బరువు పెరగటం, కండరాలు పెరగటం అన్నీ జరుగుతుందన్నమాట.